పేకాట ఆడిన వాళ్ళకి, పేకాటలో మెడలు వచ్చిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని మాట్లాడారు అధ్యక్ష. ఈ సందర్భంగా చాలా స్పష్టంగా ఏదైతే ఆనాడు మీరు మాట్లాడిన తర్వాత నెల్లూరులో నేను ఒక సవాల్ విసిరా అధ్యక్ష జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈనాడు కూడా ఇక్కడ లేకున్నా టీవీలో చూస్తూ ఉంటారు కాబట్టి జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ విసురుతున్నా. మీరే చెప్పారు మీడియా ముందుకు వచ్చి, పేకాటలో మెడల్స్ వచ్చిన వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని. పేకాటలో మెడల్స్ వచ్చిన వాళ్లకు, పేకాటలో ప్రావీణ్యత ప్రదర్శించిన వాళ్లకు ఆ యొక్క పోటీలు ఎక్కడ జరిగాయో, ఎక్కడ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా సరే పేకాట పేరుతో ఉద్యోగాలు ఏ ఒక్కరికైనా ఇచ్చి ఉంటే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్న తెలియజేస్తున్నా సార్. ఎంత బాధాకరం అంటే గోళీలాటకి, ఫుట్బాల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా తెలియదు. గోళీలాటకి, ఫుట్బాల్కి తేడా తెలియదు. బెల్లంకోడికి, క్రికెట్కి తేడా తెలియదు. ఇలాంటి వీళ్ళు ఏదైతే ఆ యొక్క అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, ఆసియా ఒలింపిక్ సంఘం చాలా స్పష్టంగా బ్రిడ్జ్ గేమ్ ని గుర్తించింది. అంతేకాకుండా క్రీడా పోటీలనై రాష్ట్ర పరిధిలో కాదు, దేశం, కేంద్రం 65 అక్షరాల 65 క్రీడా పోటీల్ని, ఈ క్రీడలను పెట్టాలని చెప్పడం జరిగింది. అదే క్రీడలు పెట్టడం జరిగింది. కానీ ఆ పెట్టిన వాటిల్లో ఇంత చెప్పిన బ్రిడ్జ్ గేమ్, ఆ బ్రిడ్జ్ గేమ్ కింద ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఉద్యోగం రాలా, అర్హులు లేరు కాబట్టి. కానీ ఒక బ్రిడ్జ్ గేమ్ ని కేంద్రం గుర్తించి, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం గుర్తించి, ఆసియా ఒలింపిక్ సంఘం గుర్తించి ఇది క్రీడ అని చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు క్రీడ కాదంటారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా, జగన్ గారు మీరు క్రీడ కాదంటే అది కాకుండా పోదు, మీరు అవునంటే కాదు, నేనంటే